హాయ్ అండి, వెల్కమ్ టు హేమాస్ దునియా. బ్రేక్ఫాస్ట్తో వచ్చానండి. అది కూడా ఎగ్ రోల్స్ అనమాట. సో చాలా క్విక్గా ఈజీగా అయిపోయే ఇది బ్రేక్ఫాస్ట్. పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఒకసారి ట్రై చేసి చూడండి. ముందుగా గోధుమ పిండిలో కొద్దిగా ఉప్పు వేసుకుని కొద్దిగా బటర్ కూడా వేసుకోవాలండి. బటర్ వేసుకుని పిండి అంతా బాగా కలిసేలాగా బటర్ అంతా పిండిలో కలిసిపోవాలన్నమాట. బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఇప్పుడు కొద్దిగా నీళ్లు వేసుకుని మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో అలాగే కలుపుకోవాలండి. ఇప్పుడు మూత పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, క్యాబేజ్ ఇవన్నీ కట్ చేసుకుని పెట్టుకోవాలి. అన్నీ ఒకటే సైజులో ఇంచుమించు అంటే ఉల్లిపాయ, క్యాప్సికమ్, క్యాబేజ్ మూడు ఒకటే సైజులో ఉండేలాగా కట్ చేసుకోవాలన్నమాట. పొడవుగా కట్ చేసుకోవాలి, నిలువుగా. ఈ మూడు కట్ చేసుకున్నాక ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేసుకోవాలండి. ఇదంతా మనం హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవాలి. ఎందుకంటే ఇవి బాగా మెత్తగా ఉడికిపోకూడదు, కొద్దిగా క్రంచీగా ఉంటే బాగుంటాయి అన్నమాట మనం ఎగ్ రోల్ చేసుకునేటప్పుడు. సో ఉల్లిపాయ వేగిపోయిన తర్వాత ఇప్పుడు క్యాప్సికమ్ వేసుకోవాలి. తర్వాత క్యాబేజ్ కూడా వేసుకోవాలి. ఇందులోనే కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. సాల్ట్ వేసుకొని బాగా టాస్ చేసుకోవాలన్నమాట. అంతా కూడా పెద్ద మంట మీదే హై ఫ్లేమ్లో చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వేగిన తర్వాత మిరియాల పొడి వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 2 ఎగ్స్ బ్రేక్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ 2 ఎగ్స్ బ్రేక్ చేసుకున్నాక ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకోవాలండి. కొద్దిగా పెప్పర్ కూడా వేసుకోవాలి, మిరియాల పొడి కూడా వేసుకొని బాగా బీట్ చేసుకోవాలన్నమాట. కొద్దిగా సాల్ట్, కొద్దిగా మిరియాల పొడి రెండు వేసుకుని బాగా బీట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు చపాతీ అయితే చేసుకోవాలండి. కొద్దిగా పెద్ద సైజ్ చేసుకుంటే బాగుంటాయి చూడడానికి కూడా. సో ప్యాన్ వేడెక్కిన తర్వాత మనం చపాతీని అయితే కాల్చుకోవాలన్నమాట. ఫస్ట్ అటు ఇటు బాగా కాలాలి చపాతీ. కాలిన తర్వాత అప్పుడు మనం ఎగ్ అనేది వేసుకోవాలి. ఫస్ట్ అయితే చపాతీని బాగా కాల్చుకోవాలండి. 2 సైడ్స్ బాగా కాలాలి. కాలిన తర్వాత ఇప్పుడు కొద్దిగా ఎగ్ మిశ్రమం అయితే వేసుకోవాలి. ఎగ్ మిశ్రమం మొత్తం చపాతీ అంతా పరుచుకునేలాగా, అంటే ఒకచోటే ఉండిపోకుండా మొత్తం చపాతీ అంతా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇది కూడా హై ఫ్లేమ్ మీద పెట్టుకొని చేసుకోవాలండి. 1 నిమిషం వేగిన తర్వాత ఇప్పుడు రివర్స్ చేసుకోవాలి. రివర్స్ చేసుకున్నాక ఇప్పుడు ఎగ్ కూడా బాగా కాలాలి. ఇప్పుడు అయిపోయిందండి. మనం తీసేసుకుందాము. ఒక ప్లేట్లోకి తీసుకొని ఇప్పుడు దీని మీద మనం కావాలంటే టొమాటో కెచప్ వేసుకొని మొత్తం అంతా స్ప్రెడ్ చేసుకోవచ్చు. లేదు అంటే ఇలా మనం ఇందాక చేసుకున్న ఆనియన్, క్యాప్సికమ్ ఉంది కదా, అది కర్రీలాగా అది వేసుకుని టొమాటో కెచప్ పైన వేసుకుంటే సరిపోతుందండి. లేదు అంటే మైనస్ కూడా వేసుకుని చేసుకోవచ్చు. లేదు అంటే చీజ్ తురుము కూడా వేసుకోవచ్చండి. చీజ్ తురుము పైన చీజ్ కూడా పెట్టుకుని మనం సర్వ్ చేసుకోవచ్చు. అంతే అండి, చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా సింపుల్ కదా, స్నాక్గా పిల్లలకి చాలా ఈజీగా పెట్టచ్చు. ఎగ్ ఇష్టం లేని వాళ్ళు ప్లెయిన్గా కూడా చేసుకోవచ్చండి. అంటే అది వెజ్ రోల్ అవుతుందన్నమాట. అప్పుడు ఇందులో క్యారెట్ కూడా వేసుకోవచ్చు. తర్వాత చీజ్ కూడా వేసుకోవచ్చండి. చీజ్ వేసుకున్న పిల్లలకి చాలా ఇష్టపడతారు కదా. సో చాలా సింపుల్, క్విక్గా, ఈజీగా అయిపోయే ఎగ్ రోల్స్ రెడీ అండి. ఇప్పుడు కట్ చేసి చూపిస్తున్నాను చూడండి. ఇలా క్యారెట్ కూడా వేసుకోవచ్చండి, కానీ టొమాటో వేసుకోకూడదు, క్యారెట్ ఒకటే వేసుకోవచ్చు. సో టొమాటో కెచప్లో డిప్ చేసుకుని తింటే చాలా బాగుంటాయి. అంతే అండి. నా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.